तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఫైనల్ అయితే ఊరికే అయితే సిటీకి అయితే వచ్చేసిన. చూస్తే మాత్రం చూడొచ్చు మా పంతులాడు ఇంటనే కూర్చుండు. సో చార్మినార్ దగ్గర ఒక శివాలయం ఉంది, అక్కడ మాత్రం అయితే రుద్రాక్ష పంచుతారు, అంటే శివరాత్రి స్పెషల్. సో అక్కడికైతే వెళ్దామని చెప్తున్నాడు. సో నేనైతే ఫాస్టింగ్ ఉన్నాయి ఈరోజు, ఇంకా ఒక్క పొద్దు అయితే వదిలే కదా, వదిలినాకైతే అక్కడైతే వెళ్దాం. సో మా ఇంట్లో ఫ్రూట్స్ ఏమేమి తెచ్చినా చూసాం మనం అయితే. హే గైస్, ఫైనల్ అయితే చూడొచ్చు మా మమ్మీ అయితే శివుని దగ్గర అయితే శివాలయంకి వెళ్ళాలంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఆడ శివలింగం దాని ముంగనే ప్రసాదం అయితే పెట్టేస్తుంది. సో ఈసారి అయితే ఐటమ్స్ అయితే చాలా తక్కువ చేసినాం. సో మా డాడీ మాత్రం ఫాస్టింగ్ ఉండడు, మా అక్క, నేను, మా మమ్మీ ముగ్గురం ఉంటాం ప్రతి ఇయర్. సో మా డాడీ కోసం మాత్రం వేడి పులిహోర రైస్ చూడొచ్చు ఎంత లిమిట్లో చేసుకుండు. టేస్ట్ మాత్రం అయితే బాగా అవుతుంది ఈరోజు. సో ఇంత మాకైతే గరం నీళ్ళు తాగడానికే. సో మక్క అయితే ఫ్రూట్స్ అయితే అన్నీ వస్తుంది గాయస్ చూడవచ్చు. ఈసారి అయితే చాలా తక్కువ తెచ్చుకున్నాం. సో ఎక్కువ తినము, జర హెల్త్ కూడా బాగాలేదు మాకు, ఫ్రూట్స్ తినొద్దు కదా. సో వెదర్ కూడా చాలా చల్లగా ఉందని. సో మా మమ్మీ మాత్రం అయితే దేవునికి పూజ చేస్తుంది. సో నెక్స్ట్ నువ్వు లల్లి ఎంత ఉన్నాయినా అనేవి బాగా ఎక్కువ రేటు ఉండే అనుకుంటా. ఫస్ట్ ఖజూరుతో మనమైతే స్టార్ట్ చేయాలి ఒక పొద్దు వదిలడం అయితే. సో షాప్ జల్లి బంద్ చేసేసి వచ్చేసిన ఈరోజు. సో వాటేమో మాత్రం నేనైతే ఇవి తీసుకొని వచ్చిన బాదం మిల్క్. సో వాటితోనే ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ అయితే వేసాం, అవి కలిపి టేస్ట్ ఎట్లా వస్తుంది మనమైతే చెక్ చేసాం. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ కాలే, మా మమ్మీ ఇంకా అయితే మొక్కుతుంది. సో కటింగ్ ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. మనమైతే కటింగ్ ప్రాసెస్లో ఎంటర్ మనకు కట్ చేయడానికి రాదు, మళ్ళీ చేయని కోసుకుంటే మనకి ఇబ్బంది కదా గైస్. సో మొన్న యాక్సిడెంట్ అయింది కదా, సో గాయం చూడొచ్చు ఎండిపోయింది, కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసి ఒక 15 రోజులలో రికవర్ అయిపోతే చాలు గాయస్గా. సో ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దుగా నుంచి నీళ్ళు కూడా ముట్టలేను నేను. మా మమ్మీ పాలు తాగొచ్చు, అది తాగొచ్చు అంటే, కానీ ఒక పొద్దున్న వాళ్ళు అసలు ఏం ముట్టొద్దు, పాలు కూడా తాగొద్దు. సో ఈడుస్తే ఒకటిసారి ఇవ్వాలి గాయస్. సో ఇవన్నీ మనం రాసుకునే పాలు తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు అని. ఒక పొద్దులే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఫ్రూట్ తీసుకోవాలి, ఖర్జూర్. సో దీంతో స్టార్ట్ చేశాను. మా మమ్మ అయితే తిన్నది ఫస్ట్, సెకండ్ మక్క, తాను నేను. మా డాడీ చాలా బిజీ ఉండు. ఇవన్నీ నలుగురం కలిసి తినేటప్పుడు ఎందుకన్నా ఫ్రూట్స్. అన్నము తెల్లారి ఎప్పుడైతే అంత వెయిటింగ్లో ఉండాలి తెలుసా మా అన్నం కోసం, విన్నా అంతే కదా. ఈ బాదం మిల్క్ కలపాలమ్మా, ఇట్లా అవన్నీ కలిపి వేసాం ఫ్రూట్ సలాడ్ లైట్గా, ఉన్న పళ్ళతోనే వేసాం. అవన్నీ ఎందుకు మళ్ళా, అంతే కదా. ఈ ఖర్జూరు కూడా మస్తు రేటు ఉన్నాయి తెలుసా అమ్మా, చాలా రేటు ఉన్నాయి. ఆ పెట్టు వాళ్ళు కూడా టైం ఉన్నప్పుడే కదా వాళ్ళు ఎక్కువ కమాన్స్. సెకండ్ అయితే ఇది ఖర్జూర్ అయితే అయిపోయింది. సెకండ్ అయితే మనది ఇది కర్బూజా తిందాం. సో ఇది చాలా టేస్టీ ఉంటుంది. ఉప్పు అయితే వేసుకోవద్దు కదమ్మా, ఉప్పు వేసుకుంటే కదా మనం ఉపవాసం చేసి వేస్ట్ అయిపోతుంది అంట, ఉప్పుతోనే టేస్ట్ ఉంటుంది కదండి. సో ఇదైతే తిందాం. సో ఫ్రూట్ సలాడ్ మేకింగ్ ప్రాసెస్ ఒక నిమిషం. సో మా ఇంట్లో మాత్రం అయితే ఫ్రూట్స్ సలాడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. సో ఆల్మోస్ట్ చదవచ్చు కంప్లీట్ చేసేసినాం, ఇల్లున్న మొత్తం తినేసినాం. సో కొంచెం ఉంది వాటర్ మెలన్. సో ఫ్రూట్ సలాడ్ ఇక చూసాం టేస్ట్ ఎట్లా అవుతుందో. ఫ్రిడ్జ్లో పెట్టినాక తాగుదామని మా డాడీ చెప్తాడు, చూసాం. మళ్ళీ అయ్యా కర్బూజాన మెయిన్ కదమ్మా, ఇగో తీసుకో కర్బూజా పండు అమ్మా. ఫ్రూట్స్ ఎక్కువయ్యమ్మా, అవి వేసిన టేస్ట్ ఉంటుందమ్మా ఫ్రూట్స్. ఇదంతా మొత్తం ఇక ఇదే ఉంటుంది ఫ్రూట్స్, ఇది అంగాంబా. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన. మా ఇంట్లో వాళ్ళు మాత్రం రెడీ చేసేసిన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది గైస్. మా మమ్మీ మా అక్క అయితే షో అయితే చూస్తున్నారు గైస్, మన జీ తెలుగులో డ్యాన్స్ ఇది. సో దీనికైతే మాత్రం మన సుధీర్ అయితే యాంకర్. సో మా డాడీ మాత్రం అయితే పడుకున్నాడు గైస్. సో మేము 3 days తర్వాత 4 days తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చినాం చూడవచ్చు. ఎల్క నిజం చెప్తున్నా గైస్, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గైస్. పిల్లి మాత్రం ఇల్లు మొత్తం అల్చల్ చేసి పోతుంది మా ఇంట్లో పిల్లి. సో
నేను నీళ్ళది అది వాటర్ క్యాన్ తీసుకుందాం అనుకున్నాం, మర్చిపోయినా గైస్, నాకైతే అర్థమైతలేదు. సో పొద్దుగాల మేము వచ్చినప్పుడు గైస్ ఆడ ఇల్కల ప్యాడ్ పెట్టి పోయిందని చెప్పాను, లాస్ట్ వల్ల బల్లీలు పడ్డాయి గైస్. నేను చూడంగా జుమ్మని భయపడ్డా ఒకటేసారి, నిజం చెప్తున్నా. సో ఊర్లో ఈ టైం వరకు అయితే తినేగా పడుకుంటున్నాయి. ఇక మా మమ్మీ ఇక తెలిసిన గైస్ ఇక వాళ్ళ తమ్ముడు చనిపోయిందని ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన. సో ఇంకా బాధలేదు మా మమ్మీ. సో అట్లానే అయితే కెమెరాలో చూపించాలనుకుంటలే అమ్మకి. సో ఎవరికైనా ఉంటుంది కదా గైస్ ఇక బాధ. సో మాకు కూడా ఉంది, కానీ మాకన్నా ఎక్కువ మా మమ్మీకి ఉంటుంది. సో అట్లా మా మమ్మీకి నేను వీడియోలో అయితే ఇన్వాల్వ్ చేస్తాను గైస్. ఇదే మెయిన్ రీజన్ పర్టికులర్గా చెప్పాలనుకుంటే. సో మనమైతే లేసుకున్నాం. పక్కన కటోరా ఉంది, ఐ థింక్ గిన్నె, మన భాషలో అయితే కటోరా అంట గైస్. ఇది కొంచెం కొంచెం వేద్దాం, టేస్ట్ ఎట్లుండో మాత్రం ట్రై చేస్తేనే మాత్రం మనకైతే అర్థమవుతుంది. ఇంత కలర్ఫుల్గా అయింది. నా ఐడియానే గైస్ ఇది చేద్దామని. మా ఇంట్లో వద్దన్నారు, ఇక నేనే ఫోర్స్ చేసిన చేయని. మా డాడీకి ఇట్లా కొత్త ఎక్స్పెరిమెంట్ అంటే బాగా ఇష్టం గైస్, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా కొత్తగా ట్రై చేసినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది గైస్. ఇది మేము యూట్యూబ్లో ట్రై చేసినాం నిజం చెప్పాలనుకుంటే. సో అది యూట్యూబ్ గొప్పతనం కాదు, మాది ట్రై చేసినందుకు, మా ఇంట్లో తిన్నందుకు. సో మూత అయితే పెట్టేసాం గైస్, టేస్ట్ అయితే వేసాం గైస్. సూపర్ ఉంది గాయస్, సూపర్ బ్లాక్ బస్టర్, నిజం చెప్పాలంటే సూపర్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఈరోజుకైతే వీడియో అయింది. సో మనమైతే శివరాత్రికి జాగారం అయితే అయ్యాం గైస్, ఎందుకంటే మనకైతే మార్నింగ్ షాప్ పోయేది ఉంటుంది. సో వన్స్ అగైన్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గుడ్ నైట్ అండ్ బై బై అండ్ సీ.